ఆనందరావు గారు. ప్రైజ్ లార్డ్. సర్వశక్తుల దేవా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయన ఉదయకాల సమయంలో మా ప్రియులు, మా భక్తులందరితో కలిసి నాయన అయోగ్యుడైన నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి ఇచ్చిన కృపకే వందనాలు, స్తోత్రాలు. దేవా దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ తండ్రి నాయన ఉదయకాల సమయంలో నీ దాసును నిలబెట్టి నాతో మాతో అందరితో మాట్లాడడానికి ఉదయకాల సమయంలోని వాక్యం ప్రకటించడుగా మీరే సహాయం దయచేయండి. నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని సిద్ధపరచండి. మీరు త్వరగా రాబోతున్నారు బాబు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. మా ప్రియులు తండ్రి ఆయన ఏర్పాటు చేసిన కోర్ కమిటీ వారందరినీ కూడా దీవించండి. వారి మనసులో పెట్టిన మంచి ఆలోచన బట్టి స్తోత్రాలు. ఈ కూడుకుని బట్టి మేము ఎంతగానో దీవించబడుతున్నాం, ఆశీర్వించబడుతున్నాం, బలపరచబడిపోతున్నాం. మీ శక్తి గల వాక్యం విని నాయన దినదిన కూడా నూతన పరచబడిపోతున్నాం తండ్రి. దేవా మమ్మల్ని మా జీవితాలు సరిచేసుకోవడానికి, నా జీవితం సరిచేసుకోవడానికి కృప చూపుతుందిగా వందనాలు. ఈ దినము కూడా తండ్రి నీ దాసును నిలబెట్టి నాకు మాకు కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయండి. ప్రతి అంధకార దురాత్మ శక్తులు బంధించండి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. స్వరూపన్న స్పీకర్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తారా ప్లీజ్? అలాగే తమ్ము. అందరికి వందనాలండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మనకు ఈరోజు వాక్యాన్ని అందించడానికి డాక్టర్ ప్రవీణ్ కుమార్ అయ్య గారు, అన్నయ్య గారు మనకు సిద్ధంగా ఉన్నారు. అన్నయ్య గారు మనకు సుపరిచితులేనండి. డాక్టర్ గారు మనకు ఎప్పటి నుండో వాక్యాన్ని అందిస్తా ఉన్నారు. దేవుల్లో బలపడటానికి సహాయం చేస్తా ఉన్నారు. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఆర్థోపెడిక్ సర్జన్ గారండి. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఎన్జిఓకు డైరెక్టర్గా సేవలు అందిస్తా ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు మినీ ఫియోనా గారు జనరల్ సర్జన్గా సేవలు అందిస్తా ఉన్నారు. వారికి 2 కుమార్తెలు. వెల్కమ్ టు అయ్య గారు, ప్లీజ్ అండి. అన్మ్యూట్ చేసుకోండి. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. మరి ప్రభు నామములో మరొకసారి మీ ముందుకు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజుకి ఏర్పాటు చేసినటువంటి మరి వాక్యాన్ని మనము చదువుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 25 నుంచి, లూకా సువార్త 2వ అధ్యాయము 25 నుంచి 36 వరకు చదువుకుందాము. యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మోషుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర అధిపతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువునైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలెదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు మీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియు అషేర్ గోత్రికురాలైన పెనీయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినది. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుంది. ఇలా ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నత స్థలములు ఆశ్రయుడైనటువంటి మా గొప్ప తండ్రి, సర్వాధికారి, గొప్ప దేవ, ఈ ఉదయకాలంలో మేమందరం ఒక చిన్న గుంపుగా చేరి
మీ పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి, కీర్తించడానికి ఎంతో విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా నాయనా, మీరు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ వాక్యాన్ని మేమందరం శ్రద్ధగా చదువుకొని గ్రహించుకొని మా హృదయంలో భద్రపరచుకొని నాయనా మీకు మహిమకరంగా మా జీవితాలను కొనసాగించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ భాగం మనం చాలా సార్లు మన చదువుంటాము. అయితే ఈ లూకా సువార్తలో ఐదుగురు వ్యక్తులు మనం చూడొచ్చు. ఈ ఐదుగురు వ్యక్తులు కూడా ఎవరంటే మరియా, యోసేపు, గొర్రెల కాపరులు, సిమియోను, అన్న. ఈ 5 మంది మనము గమనిస్తే వాళ్ళందరూ చాలా గొప్ప వ్యక్తులు కాదు. ఈ 5 మంది కూడా చాలా చిన్న వ్యక్తులు, గొప్ప జ్ఞానవంతులు కానీ గొప్ప గొప్ప పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కాదు, కానీ సామాన్యమైనటువంటి వ్యక్తులు. ఒక విధంగా చెప్పాలంటే చాలా పేద కుటుంబం అని చెప్పొచ్చు, అంటే సింపుల్ వ్యక్తులు అని మనము చెప్పొచ్చు. అయితే ఈ 5గురు కూడా దేవుని యొక్క మాటకు వాళ్ళు విధేయత చూపినారు. వారికి ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ దేవుని మాటకు విధేయత చూపితే ఎన్నో కష్టాల్లో పడతారు అని తెలిసి కూడా వారు విధేయత చూపినట్లు మనం చూస్తాం. చాలాసార్లు మనము దేవుని చిత్తానికి లోబడి ఒక పని చేయాలి అన్నప్పుడు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనకేంటో తెలిస్తే ముందుకు పోవడానికి అసలు కొంచెం ఆలోచించుతాం. అరే ముందుకు పోవాలనా, ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఇందులో ఇంకొక సింపుల్ సొల్యూషన్ నేను వెతుక్కుంటే నా దగ్గర ఉంది కదా, నేను ఈజీగా ఈ టాస్క్ ని చేయొచ్చు. ప్రభు ఎందుకు దీన్ని ఈ విధంగా చేయమంటున్నాడు, ఇన్ని సమస్యలు వస్తాయి కదా, ఈజీగా చేయొచ్చు కదా అని మనము సింపుల్ గా రూట్ మార్చేసి చాలా ఈజీగా టాస్క్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ వీరు ప్రభు మాటకు విధేయత చూపినారు. అంటే మనం ఒక్కొక్కరిని చూస్తే మరియా వివాహానికి ముందే గర్భము దాల్చింది. వివాహానికి ముందే గర్భం దాల్చడం అంటే చాలా, అది కూడా యూదులలో చాలా, మరి అది వాళ్ళు దాన్ని చాలా అవమానంగా చూస్తారు, హీనంగా చూస్తారు. అలాగే గర్భం దాల్చిన ఆమెను వివాహం చేసుకోవడం అంటే అది ఇంకా అవమానకరమైనటువంటి విషయం, సమాజం వెలివేస్తుంది. గొర్రెల కాపరులు మనం చూస్తే వాళ్ళకి అసలు పొజిషనే లేదు. గొర్రెల కాపరులకు ఎటువంటి గౌరవము లేదు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే చాలా పాత పుస్తకాల్లో దే ఆర్ అఫీషియల్లీ లేబుల్డ్ యాజ్ సిన్నర్స్ అని కూడా రాశారు. అఫీషియల్లీ లేబుల్డ్ యాజ్ సిన్నర్స్ అంటే వాళ్ళు పాపం చేసిన వాళ్ళు కోర్టులో నిలబడి సాక్ష్యం కూడా చెప్పడానికి కూడా అర్హత ఉండదు. అటువంటి స్థితిలో ఉన్నవారు. మరి సిమియోను ఎంతో వృద్ధుడు, దాదాపు అప్పటికి చరిత్ర ప్రకారం 113 సంవత్సరాలు అని రాశారు. అది అయిండొచ్చు, ఖచ్చితంగానే మనం చెప్పలేము, చరిత్ర కాబట్టి. అన్న ఆమెకు కూడా చాలా క్లియర్ గా రాశారు. చాలా సంవత్సరాలు, దాదాపు 7 సంవత్సరాలు భర్త ఉండి చనిపోయిన తరువాత 84 సంవత్సరాలు విధురాలుగా ఉంది అనుకుంటే 103 నుంచి 104 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వృద్ధ మహిళ రాత్రింబవళ్ళు మరి దేవుని సన్నిధిలో నిలబడి దాన్ని ప్రార్థన చేస్తూ, ఫాస్టింగ్ చేస్తూ తన జీవితాన్ని ఎంతో నమ్మకంగా, విశ్వాసంగా గడుపుతుంది. అయితే ఈ 5 మంది చాలా సింపుల్ పీపుల్, చాలా సామాన్యులు. అయితే దేవుని మాటకు మరి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా మేము విధేయత చూపుతామని చూపి మరి అక్కడ ఒక గొప్ప సాక్షులుగా నిలబడినట్లు మనం చూస్తాం. అయితే ముఖ్యంగా సిమియోను ఆడ మన మొదటి మాట చదివితే
యెరూషలేము నందు సిమియోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి, హీస్ జస్ట్ అండ్ డివౌట్ అన్నట్టు. నీతిమంతుడును భక్తిపరుడును. దేవుని వాక్యం పట్ల మనం చూపే విధేయత, అది ఆ వాక్యం యొక్క విధేయత, మనము ఇతరుల పట్ల న్యాయంగా నడుచుకోవడం, దాన్ని నమ్మి, దేవుడిచ్చిన వాక్యాన్ని నమ్మి ఇతరుల పట్ల న్యాయంగా నడుచుకోవడం. భక్తి, ఇట్ ఈస్ టువర్డ్స్ గాడ్, అది టువర్డ్స్ గాడ్. ఈ రెండు కూడా దేవుని చేత ఒక వ్యక్తి బాగా వాడబడాలి, దేవుని చేత అంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ప్రీ రిక్విజిట్ అని మనం చెప్పొచ్చు. డివౌట్ అండ్ ఈస్ జస్ట్ అండ్ డివౌట్. చూస్తే ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అంటే అతను ఈ వెయిటెడ్ ఫర్ హిస్ లైఫ్ అని మనం చెప్పొచ్చు. ఎంతో ఎదురు చూశాడు. చాలాసార్లు మనము మన జీవితంలో ఎన్నో వాటి కొరకు మనం ఎదురు చూస్తాం. ఉద్యోగం కొరకు కావచ్చు, వివాహం కొరకు కావచ్చు, పిల్లల కొరకు కావచ్చు, డిఫరెంట్ వాటి కొరకు మనము ఎదురు చూస్తాం మన జీవితంలో. ఒక క్యాల్కులేషన్ ఏంటంటే, మనిషి తన జీవితంలో 5 సంవత్సరాలు దగ్గర లైన్లో నిలబడుకొని చేయాల్సిన పనులు ఉంటాయంట. అతని జీవిత కాలంలో 5 సంవత్సరాలు ఒక మనిషి లైన్లో నిలబడుకొని చేయవలసిన పనులు ఉంటాయి. సో అట్లా పడుకునే కింత అని క్యాల్కులేషన్ ఉంది. అది మనకి ఇప్పుడు అంత అవసరం లేదు కానీ. సో వెయిటింగ్ అనేది చాలా వాటి కోసం మనము వెయిట్ చేస్తాం, అలా వాటి కోసం ఎదురు చూస్తాం. అయితే సిమియోను దేవుని మాట ప్రకారము రక్షకుడు వస్తాడు, రక్షకుడు ఉదయిస్తాడు, రక్షకుడు జన్మిస్తాడు అని తన జీవితాంతము అతను ఎదురు చూసినట్టు అక్కడ రాయబడింది. అతను యెరూషలేములో నివసించెను. యెరూషలేములో మరి ఆ టైంలో వన్ ఆఫ్ ద, అది ఏం చెప్పొచ్చు అంటే, రాజకీయాలకు గవర్నెన్స్ కు ప్రధానమైనటువంటి సిటీ. మరి ఆ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతని పేరుకు అర్థం కూడా మరి దేవుడు విన్నాడు, గాడ్ హ్యాస్ హర్డ్. సిమియన్ అంటే గాడ్ హ్యాస్ హర్డ్. మరి సిమియన్ యొక్క ప్రార్థనలు, సిమియనే కాదు మిగతా వారు కూడా మరి పాత నిబంధన కాలం తర్వాత దాదాపు 400 సంవత్సరాలు గ్యాప్ ఉంది. సో ఆ 400 సంవత్సరాల గ్యాప్ లో కొంతమంది నిజంగా రక్షకుని కొరకు ఎదురు చూసిన వారు ఉన్నారు. రక్షకుడు వస్తాడు, మరి విమోచిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలనే కాదు, అన్యుల్ని కూడా విమోచిస్తాడు, ఇశ్రాయేల్ను మహింపరుస్తాడు. ఆయన వచ్చేది మమ్మల్ని రోమియోల నుంచి విడిపించడానికి కాదు, రక్షకుడు ఉదయించేది మమ్మల్ని రోమియోల నుంచి విడిపించడానికి కాదు, పాపము నుంచి ప్రపంచాన్ని విడిపించడానికి వస్తాడు అని నమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిలో మరి సిమియోను ఒకడు. అయితే అతనిలో మనము చూస్తే ఆ 25వ మాటలో 26వ వచనం చూస్తే, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఆత్మవశుడై అతను దేవాలయంలోనికి వచ్చెను. అంత ముందు మాట కూడా మనం చూస్తే, ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టు వాడు. ఈ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్ చాలా కష్టమైన పని. ఈ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్ అనేది చాలా కష్టమైన పని మనకు. అయితే విశ్వాసులకు ఇదొక మెచ్యూరిటీ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలాసార్లు మనము దేవుని చిత్తానికి లోబడినప్పుడు ఆ కార్యం జరగాలంటే మనం వెయిట్ చేసి నమ్మకాన్ని అంతా దేవుని మీద ఉంచి మనము మన జీవితాన్ని కొనసాగించాలి. సో అది చాలా కష్టమైనటువంటి పని, ఆ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్. బట్ ఆ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్ ఎవరైతే అర్థం చేసుకొని నేను వెయిట్ చేయాలి, నేను ఏం పని చేయకూడదు,
నా సొంత ఆలోచనలు ఉపయోగించి ముందుకు పోయి నేను ఏదైనా చేస్తే ఇబ్బందులో పడతాను అని గ్రహించి ఎవరైతే ఆగుతారో వారు తప్పక మరి ఆ దేవుని యొక్క కార్యాన్ని సంపూర్ణంగా చూస్తారు. కొన్నిసార్లు ఏమైపోతుందంటే కొంత వెయిట్ చేసి ఇంకా చాలు, ఇంకా వెయిట్ చేయలేము, మనమే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలా అని ముందుకెళ్ళి మనం ఏదన్నా చేసి మనకు తోచింది చేసి పూర్తిగా ఇబ్బందుల్లో పడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఆ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్ లో మనము దేవుని మీద ఆధారపడాలి. దేవుని వాక్యాన్ని చదువుకొని పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి మనము ప్రభు ఎప్పుడైతే ఆధారపడతామో ఆ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్ లో ఒకలాంటి బలాన్ని మనము పొందుతాం. ఎందుకంటే అది ఆ కార్యం జరిగేంత వరకు మనం వెయిట్ చేయాలి. చాలా సార్లు మధ్యలోనే ఇంకా వెయిటింగ్ తట్టుకోలేక ఆపేసి మనము మన స్టైల్లో మన విధానంలో పని చేయడాన్ని మనం మొదలు పెడతాం. దానికి ఒక ఉదాహరణ కూడా ఒక చోట రాయబడింది. మష్రూమ్ పుట్టగొడుగు మెచ్యూర్ అవ్వడానికి 4 నుంచి 5 రోజులు పడుతుంది. కానీ ఓక్ ట్రీ అంటే సింధూర వృక్షం అది మెచ్యూర్ అవ్వడానికి 100 సంవత్సరాలు పడుతుందంట. సో ఎంత వెయిట్ చేస్తే విశ్వాసకి అంత మెచ్యూరిటీ పెరుగుతుంది. సో అది అందుకే అతను 1 సంవత్సరం తన లైఫ్ కాలము మరి మనం వెయిట్ చేసినట్టు చెప్పొచ్చు. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధాత్మ అతని మీద ఉండేది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఆ కాలంలో అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు లేడు, కొంతమంది మీదనే ఉన్నాడు. ఆ కొంతమంది ఎవరైతే దేవునికి విధేయత చూపి మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారో వారి మీద మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. సిమియోన్ మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లు మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథంలో 51వ అధ్యాయంలో మాట ఉంటుంది. కీర్తనలు 51 దావీదు మహారాజు 51:11 ఆయన ఒక మాట రాస్తుంది. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము. అయితే అది పాత నిబంధన కాలంలో. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన మరణం జరిగి పునరుత్థానుడు అయిన తర్వాత ఎవరైతే ప్రభువును విశ్వసిస్తారో పరిశుద్ధాత్మ దేవుడు వాటిలో సంపూర్ణంగా నివసిస్తాడు. అప్పుడు ఆ కాలంలో ఎప్పుడైతే అవసరం అయినప్పుడు మాత్రమే వారి మీదకి వచ్చి ఆ కార్యాన్ని జరిగించి పరిశుద్ధాత్మ దేవుడు మరి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఎవరైతే ప్రభువును విశ్వసిస్తారో వారితోనే ఉండి సర్వసత్యంలోనికి మనల్ని నడిపించే వ్యక్తిగా దేవునిగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. తర్వాత ఆత్మవశుడై ప్రభు యొక్క క్రీస్తును చూడకమును మరణము పొందడని పరిశుద్ధాత్మ వలన బయలుపరచబడి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు అతనికి బయలుపరిచినాడు. క్రీస్తుని చూడకుండా నువ్వు మరణించవు, యేసుక్రీస్తుని చూసి నువ్వు మరణిస్తావు. మనం అనుకోవచ్చు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినాడు, ఎందుకు అతను చూసే మరణించాలి అని ఎందుకు అతనికి ఇచ్చినాడు అని మనం ఆలోచిస్తే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 15వ వచనంలో, 2 సాక్షుల మాట మీదనైనా 3 సాక్షుల మాట మీదనైనా ప్రతి సంగతి స్థిరపరచబడును. 2 సాక్షుల మాట మీదైనా 3 మీదైనా ప్రతి సంగతి స్థిరపరచబడును. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కన్ఫర్మేషన్. సో ప్రభు జన్మించినాడు అని సాక్ష్యం ఇచ్చిన వారు 3 ఉన్నారు. గొర్రెల కాపరులు, సిమియోను, హన్న. సో ఈ 3 కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని వీరిని సాక్షులుగా ఎంచుకున్నారు. ఈ 3 కూడా చాలా సింపుల్ పీపుల్, చాలా గొప్ప వారు కాదు, కానీ చాలా సామాన్యమైన వారు.
అయితే మరి దేవుని కొరకు అందులో ముఖ్యంగా సిమియోను అన్న మరి ఆ ప్రతిదినము దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థిస్తూ మరి రక్షకుడిని చూడాలి, రక్షకుడు రాబోతున్నాడు అని ఇతరుల ఇస్రాయేల్ వలె ఇస్రాయేలు మెస్సే రాబోతున్నాడు, మమ్మల్ని విడిపిస్తాడు రోమా ప్రజల నుంచి, అన్య దేశాల మీద గొప్ప రాజ్యంగా మేము స్థిరపడతాము, అన్య దేశాలను అనగదొక్కేస్తాము, మేము ఒక గొప్ప రాజ్యంగా స్థిరపడి అధికారం మా చేతిలోకి వస్తుంది అనే ఆలోచన అందరికీ ఉంటే కొంతమందికి మాత్రమే ఈయన ప్రజలను పాపం నుంచి రక్షించడానికి వస్తున్నాడు. ఇస్రాయల్నే కాదు, సమస్త లోకాన్ని పాపం నుంచి రక్షించడానికి దేవుడు భూమి మీదకి మనుషు రూపంలో వస్తున్నాడు అని కేవలం కొంతమంది మాత్రమే అర్థం చేసుకున్నారు. అందులో ఈ ముగ్గురు ఉన్నారు. ఎందుకంటే గొర్రెల కాపర్లు, హన్నా సిమియోన్ అంటే మనం అనుకోవచ్చు వాళ్ళు యూదులని. గొర్రెల కాపర్లు వారికి ఏమీ తెలియదు. అయినప్పటికీ ఎప్పుడైతే దూత ప్రత్యక్షమై వారికి చెప్పినవి వాళ్ళు విశ్వసించినారు, నమ్మినారు. ఇది నిజమే, లోకానికి రక్షకుడు ఉదయించబోతున్నాడు అని నమ్మినారు. అదే మనం లూకా 1 అధ్యాయానికి వస్తే జకరయ్య దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తి నమ్మలేకపోయినాడు. గొర్రెల కాపరులు నమ్మినారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తి మరి లేవి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, ఆరాధించడానికి అర్హుడైనటువంటి వ్యక్తి జకరియా నమ్మలేకపోయినాడు. అందుకే అతను కుమారుడు జన్మించేంత వరకు అతను మూగవాడే ఉన్నట్లు మనము చూస్తాం. ఈ ముగ్గురు ఇందాక నేను మాట్లాడినట్టు ద్వితీయోపదేశ కాండంలో ఈ ముగ్గురు సాక్షులు, గొర్రెల కాపర్లు, సిమియోను, హన్న, ఈ ముగ్గురు కూడా సాక్ష్యం ఇస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు జన్మించినాడు, అందరిలాగా కాకుండా ఇతను లోకానికి రక్షకుడు అని. తర్వాత 27వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే, అంతట ధర్మశాస్త్రాధిపతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువు అయిన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించి ఇట్లనే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున, అకార్డింగ్ టు దై వర్డ్, నీ మాట చొప్పున జరిగింది. నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, నేను రక్షకుని చూస్తానని, నీ మాట చొప్పున ఇది జరిగింది. మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మనం చేసే ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ వి డూ దేవుని వాక్యానుసారంగా నడుస్తుందా? మనం చేసే ప్రతి పని వాక్యానుసారంగా నడుస్తుందా? సిమియోను అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఇది నా ఘనత అని చెప్పుకోవట్లేదు, నేను వెయిట్ చేశాను కాబట్టి నాకు దక్కింది అనట్లేదు. కానీ నాదా నీ మాట చొప్పున, అకార్డింగ్ టు దై వర్డ్, నీ మాట చొప్పున నేను రక్షకుని ఈరోజు చూశాను. మనం కూడా ప్రభువా నీ మాట చొప్పున ఈ పని నేను చేయగలుగుతున్నాను, నా చిత్తం కాదు కానీ నీ మాట చొప్పున నేను ఇది చేస్తున్నాను. అది చేసిన తర్వాత ఏమంటున్నాడు? నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఐ విల్ డిపార్ట్ ఇన్ పీస్. అంటే ఇంకా నాకు చాలు, నా కాలం అయిపోయింది, నువ్వు మాట ఇచ్చావు, అది నెరవేరింది, నేను ఈ లోకంలో నుంచి సమాధానంతో వెళ్తున్నాను. ఇక్కడ కూడా మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఆ అండర్స్టాండింగ్ మనకుందా? క్యాన్ వి సే దట్ ఎస్ ఐ విల్ డిపార్ట్ ఇన్ పీస్, నేను సమాధానంతో ఈ లోకం నుంచి పోతాను ప్రభువా, నువ్వు నాకు అప్పగించిన, నువ్వు నాకు ఏర్పాటు చేసిన అన్ని కూడా విధేయత చూపి నేను నిర్వర్తించాను, ఇప్పుడు నన్ను సమాధానంతో తీసుకో అని మనం ధైర్యంగా చెప్పగలమా? సో ఈ 2 ప్రశ్నలు ఇక్కడ మనము వేసుకోవాలి. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, అకార్డింగ్ టు వర్డ్, దేవుని వాక్యానుసారంగా మన ప్రతి పని జరుగుతుందా? నిజంగా అలా జరిగితే ధైర్యంగా మనము చెప్పగలం, నాదా ఇప్పుడు సమాధానంగా నన్ను తీసుకో, నువ్వు అప్పగించినవన్నీ నేను ఇక్కడ చేశాను.
ఒకవేళ అలా చేయకపోతే మరి ఈరోజే మంచి తరుణం. మనం ప్రభువుని అడిగి మన దగ్గర ఏదన్నా వ్యతిరేకమైనది ఉంటే, మన ఒక రిలేషన్ దెబ్బతిని ఉండొచ్చు, తమ్ముడితోనో అక్కతోనో బ్రదర్తోనో, లేదంటే ఒక తప్పు చేసి ఉండొచ్చు. సో మనం ప్రభు దగ్గర అడిగి క్షమాపణ కోరి తిరిగి మళ్ళా ఆ సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే తిరిగి మనము ఆ మనల్ని పవిత్రులు చేస్తాడు. దేవుని వాక్యాన్ని అనుగుణంగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. సో అన్యజనులకు నిన్ను ఆ బయలుపరచుటకును ఇది వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. అంటే సత్యము ని అతను తెలుసుకున్నాడు. సిమియోన్ సత్యాన్ని గ్రహించుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే సత్యాన్ని గ్రహించుకున్నాడు. అది కూడా దేవుని కృప వలనే అతనికి జరిగింది. ఎందుకంటే ఆ టైంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మెస్సయ రాబోతున్నాడు, మమ్మల్ని విడిపించబోతున్నాడు, ఒక గొప్ప రాజ్యాన్ని స్థాపిస్తాడు అనే ఆలోచనే ఉంది. కానీ ఎవరు కూడా మెస్సయ రాబోతున్నాడు, అందరికీ రక్షణ కలుగజేస్తాడు అని చెప్పేవాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. అందుకే ఏమంటున్నాడు, ఫస్ట్ మాటనే చూడండి, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. అన్యజనులకు దేవుడు అంటే ఏంటో తెలియజేయడానికి, నీ ప్రజలైన ఇశ్రాయేలును మహిమపరచడానికి నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. లోతైనటువంటి మాట. నీ సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని, విచ్ thou hast prepared before the face of all people. ఫేస్ ఆఫ్ ఆల్ పీపుల్. ఇశ్రాయేల్ కోసమే కాదు మెస్సయ వచ్చేది, అందరి కోసం రాబోతున్నాడు. నీ రక్షణను అందరికి నువ్వు బయలుపరిచినావు అని సిమియోను సత్యాన్ని గ్రహించినాడు. అయితే మనం బాగా గమనిస్తే ఇందాకనే చెప్పినట్టు కొంతమంది మాత్రమే, చాలా కొంతమంది మాత్రమే ఈ యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఇంకా ఏం అటువంటి సిచ్యువేషన్లో ఏమంటారంటే దీస్ ఆర్ ద వన్స్ క్వైట్ ఇన్ ద ల్యాండ్ అంటారు. క్వైట్ ఇన్ ద ల్యాండ్ అంటే దేశంలో నెమ్మదిగా ఉన్నవారు, దేశంలో నిశ్శబ్దంగా ఉన్నవారు. సో వారిని ఎవరు లెక్క చేసేవారు కాదు, ఎంచేవారు కాదు. దేశంలో నిశ్శబ్దంగా ఉన్నారు. వాళ్ళు ఒకటే, ఎవరైతే దేశంలో నిశ్శబ్దంగా ఉన్నారో వారు ఏం చేస్తున్నారంటే దే ఆర్ డూయింగ్ కాన్స్టెంట్ ప్రేయర్ అండ్ క్వైట్ వాచ్ఫుల్నెస్. కాన్స్టెంట్ ప్రేయర్ అండ్ క్వైట్ వాచ్ఫుల్నెస్ అంటే నిరంతరం ప్రార్థన చేస్తూ నిశ్శబ్దంగా వెయిట్ చేసి ఎదురు చూస్తున్నారు. అందుకే వారు మరి రక్షకుణ్ణి చూడగలిగినారు. మనం కూడా మరి విశ్వాసులైన మనము దేవుని చూడాలి. ప్రభువుని రెండో రాకడలో మనం ఎదుర్కోవాలంటే మనం చేయాల్సింది కూడా ఇదే. వి షుడ్ బి క్వైట్ ఇన్ ద ల్యాండ్. వి షుడ్ బి క్వైట్ ఇన్ ద ల్యాండ్. కాన్స్టెంట్ ప్రేయర్ అండ్ క్వైట్ వాచ్ఫుల్నెస్. నిరంతరం ప్రార్థన చేస్తూ వెయిట్ చేసి దేవుడు ఎప్పుడు చేయమంటే అప్పుడు చేయడం, ఎప్పుడు ఈ కార్యాన్ని చేయమంటే అప్పుడు చేయడం. మనకి ఇష్టంగా ఏదో చేసేయడం కాదు, కానీ దేవునికి విధేయత చూపడం, ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా ఆయనకు విధేయత చూపి ఆయన టైం వరకు వెయిట్ చేయడం. అది అక్కడ ఆ రోజుల్లో చాలా కొంతమంది అది చేసినారు. ఎందుకంటే 400 సంవత్సరాల గ్యాప్లో దేవుడు వారి దగ్గరికి వారికి దేవుని మాట వచ్చినట్టుగానే ఎక్కడ చరిత్రలో లేదు. కేవలం కొంతమంది మీదనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉండినట్టు మనకు ఒక రుజువు ఏంటంటే సిమియోను మీద ఆయన ఉన్నాడు అని అక్కడ రచించబడి. సో విశ్వాసులను మనం ప్రభు కోసం ఏదో చేయాలి, ఏదో చేసి అది ఎందుకోసం చేస్తున్నాము, చేసే పని వెనకల మన ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ప్రభువు ఖచ్చితంగా తెలుస్తుంది. మనుషులకు తెలియకపోవచ్చు, కానీ ప్రభువుకు హృదయాలోచనలు అన్ని కూడా ఆయన తెలుసు. సో మనం ఏదో మన హృదయంలో ఒకటి పెట్టుకొని మనం వేరేదేదో చేసి
దేవునికి చాలా గొప్ప పని చేస్తున్నాము అనే ఆలోచనలో ఉన్నామా? లేదంటే దేవుని దగ్గరికి వెళ్ళి మీకు ఏం చేయాలి ప్రభు అని, మీ కొరకు నేను ఏం చేయాలి, మీ చిత్తాన్ని ఏంటో నాకు బయలుపరచండి, నేను కాన్స్టెంట్ గా నిరంతరంగా ప్రార్థన చేసి నిశ్శబ్దంగా మీ సన్నిధిలో ఉండి ఎదురు చూస్తాను అని ప్రభువుని అడుగుతున్నామా? మనము విశ్వాసులైన మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. అయితే ఆ అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. మీరు చేయబోయే రక్షణ అంటే మీరు జన్మించి మిమ్మల్ని మీరు సిలువకు అప్పగించుకొని మనుషులందరి కోసము మరణించబోతున్నారు. ఆ రక్షణను నేను కన్నులారా చూచితిని. అంటే ఎంత ఎంత అండర్స్టాండింగ్ చూడండి, ఎంత గ్రహింపు. ఒక విధంగా చెప్పాలంటే సిమియోనికి ప్రభువు పుట్టుక నుంచి మరి సిలువ వరకు ఉన్న జరగబోయే సంగతులన్నీ కూడా ఒక 2 మాటల్లో అక్కడ రాయబడింది. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. అదైన తర్వాత 33 నుంచి 35 వరకు కూడా మనం చూస్తే ఆయన యోసేపు మరియను ఆశీర్వదించి చెప్పిన మాటలు ఇక్కడ రాయబడ్డాయి. యోసేపు ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడింది. అయితే నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకుపోతుంది అని చెప్పినాడు. ఎందుకంటే నీ హృదయంలోకి ఆయన మరణించబోతున్నాడు, సకల ప్రజలకు రక్షణ అనుగ్రహించడానికి ఆయన సిలువ అప్పగింపబడుతున్నాడు. ఒక తల్లిగా ఆ సన్నివేశాన్ని నువ్వు చూడలేవు, నీకు ఎంతో బాధాకరమైనటువంటి సంఘటన అని ఆమెకు తెలియజేయడం. ఒక విధంగా ఇంకా నాకు ఆశ్చర్యాన్ని కలిగించేది ఏంటంటే సిమియోను ప్రభు జన్మించి కొన్ని రోజులైంది, బహుశా 8 రోజులే అయింది. 8 రోజులకే ఎంత గ్రహించుకున్నాడు, ఎంత తెలుసుకున్నాడు. దేవునిలో ఉన్నాడు కాబట్టి దేవుని పట్ల విధేయత చూపి ఎదురు చూసినాడు. నువ్వు చూస్తావంటే 113 సంవత్సరాలు అని చెప్పినాడు నాకు. అన్ని సంవత్సరాలు ఎదురు చూసినాడు కాబట్టి సిలువ ముందు నిలబడిన శిష్యులు కూడా గ్రహించలేకపోయినారు. సిలువ ఎదుట ప్రభుతో 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసి సిలువ ఎదుట నిలబడిన శిష్యులు కూడా ప్రభు ఎందుకు మరణిస్తున్నాడు అనేది వారికి ఇంకా అప్పటికి క్వశ్చన్ మార్క్ గానే ఉంది. కానీ సిమియోను నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకుపోబోతుంది, ఆయన మరణించబోతున్నాడు, అది ఒక తల్లిగా నువ్వు తట్టుకోలేవు, నీ వల్ల కాదు అని మరి చెప్పినట్లు మనము చూస్తాం. ఈ సిలువ గురించి చాలాసార్లు ఒక సిలువ కార్యం గురించి చెప్పాల్సిన ఒక ముఖ్య మాట ఏంటంటే చాలాసార్లు మనము ప్రభు యొక్క మరణాన్ని చూసి చాలా కదిలిపోతాం. ఆ మరణ సంఘటన విని కానీ అది చదివినా కానీ ఎవరైనా పాట పాడినా కానీ మన హృదయం చాలా కదిలిపోతుంది. అయితే మంచిది, అది తప్ప నేను అనట్లేదు, కానీ వి షుడ్ నాట్ డ్వెల్ ఇన్ దట్. నా ముఖ్య ఉద్దేశం అది. అంతటితో ఆగిపోలేదు. సిలువ కార్యము జరిగి ప్రభు పునరుత్థానుడై మళ్ళీ ఆయన లేచినాడు. చాలా సంవత్సరాల క్రితము, దాదాపు 10-14 సంవత్సరాల క్రితము మనకు తెలుసు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా వచ్చింది. ఆ మూవీ చూసి చాలా కదిలింపబడ్డాం. నేనైతే చాలా కదిలింపబడ్డాను ఆ మూవీ చూసి. ఇంకో 2 మళ్ళీ ఒకసారి కూడా చూశాను. అయితే చూసే కొద్ది ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నాం. కానీ ఎమోషనల్ ప్రభు ఈ లోకానికి వచ్చింది మనం ఏదో సింపతి చూపించడానికి, ఎమోషనల్ అవ్వడానికి కాదు, కానీ మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి
వచ్చినాడు. సో వి షుడ్ నాట్ జస్ట్ స్టాప్ at cross, or we should not just look at cross. We should look beyond the cross. శిలోకార్యం చాలా గొప్పది. నా ఉద్దేశము శిలోకార్యాన్ని తగ్గించడం. ప్రపంచంలో జరిగిన గొప్ప సంఘటనలో మొట్టమొదటి గొప్ప సంఘటన ఏంటంటే అదే అని చెప్పచ్చు. కానీ మనిషి శిలోకార్యంతోనే ఆగిపోకుండా, దాంట్లోనే డ్వెల్ కాకుండా, దాన్ని దాటి ప్రభు పునరుత్థానుడై లేచి ఆయన కుడిపార్శ్వన కూర్చున్నాడు. మనకు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించినాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. ఆయన నిత్యం మనల్ని నడిపిస్తాడు. ఆయనకు సంపూర్ణ విధేయత చూపి ఆయన మాట వినాలి అనే వరకు మనం వెళ్ళాలి. అప్పుడే నిజంగా మనము మరి దేవునిలో ఎంతో ఎత్తుకు మనము ఎదుగుతాం. ఆ తర్వాత లూకాసు వార్తలో కూడా సందర్భం వచ్చింది కాబట్టి లూకాసు వార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 23వ అధ్యాయము 28వ వచనంలో యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, నా నిమిత్తమును మా పిల్లల నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. మీ నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి, నా కొరకు ఏడవద్దు. జీసస్ డజంట్ నీడ్ అవర్ సింపతి. మన సింపతి ప్రభువుకి అక్కర్లేదు. మనం ఎవరి కోసం ఏడవాలంటే మన కోసం ఏడవాలి. ప్రభు మన పిల్లల కోసం ఏడవాలి. మన పిల్లలు రక్షింపబడాలి, ప్రభువును అర్లీగా తెలుసుకోవాలి, అపవాది కోరలో చిక్కుకొనకూడదు. మన ప్రభు హృదయాన్ని ఎరిగి మన పిల్లలు తమ జీవితాన్ని కొనసాగించాలి. వారి కోసం మనం ఏడవాలి. తర్వాత సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ద రిజల్ట్ ఏంటి ద రిజల్ట్ అంటే మెనీ ఆఫ్ ద థాట్స్ ఆర్ రివీల్డ్ అని రాయబడింది. మెనీ ఆఫ్ ద థాట్స్, వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడినాడు, హృదయాలోచనలు బయలుపడినట్లు. మరియు ఇక్కడ చూస్తే మనము ద థాట్స్ ఆఫ్ మెనీ హార్ట్స్ విల్ బి రివీల్డ్ అని ఉంటుంది ఒక వర్షన్లో. ద థాట్స్ ఆఫ్ మెనీ హార్ట్స్ విల్ బి రివీల్డ్. సో ఎవరైతే ప్రభువును విశ్వసించినారో వారు ప్రభువు దగ్గర ప్రభువు స్వీకరించినాడు వాళ్ళని. ఈ 5గురు కూడా చాలా సింపుల్ వాళ్ళు. అయితే వాళ్ళు విశ్వసించినారు. ఎవరైతే గొప్ప గొప్ప చదువులు చదువుకొని సమాజ మందిరంలో చేసినారో అటువంటి యూదులు ప్రభువుని విశ్వసించాల, ప్రభువుని వెంబడించినారు, కానీ ప్రభువుని ఎప్పుడెప్పుడు పట్టిద్దామా అని దురాలోచనలు కలిగి ఉన్నారు. సో వారి దురాలోచన రివీల్ చేయబడింది. వారి యొక్క దురాలోచన రివీల్ చేయబడింది. అందుకే ఆయన జన్మించడం వల్ల ఏం జరుగుతుందంట, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు. సో మెనీ థాట్స్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ మెనీ హార్ట్స్ ఆర్ రివీల్డ్ అని రాయబడింది. సో ఆయన జన్మ వలన ఎన్నో వారి యొక్క ఆ హృదయాలోచనలు రివీల్ చేయబడినాయి. అక్కడ వారందరూ ఎవరు ప్రభువుని విశ్వసించున్నారు, ఎవరు ప్రభువుని విశ్వసించలేదు, ఎవరు మెస్సయా కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరు రక్షకుడు కోసం ఎదురు చూశారు అనేది చాలా క్లియర్గా తెల్లగా కనబడింది. మూడవదిగా మనం చూస్తే ఇంకొక వ్యక్తి గురించి మనము
అక్కడ చూస్తున్నాం. మరియు అషేరు గోత్రికురాలను పెనుయేలు కుమార్తె అయిన అన్న ప్రవక్త అషేరు ట్రైబ్ కి చెందిన వ్యక్తి. అంటే విడిపోయిన తర్వాత ఇస్రాయేలు 10 తెగలు ఉత్తర భాగానికి వెళ్ళి ఇస్రాయేల్ అయింది, 2 తెగలు దక్షిణ భాగానికి వెళ్ళి యూదా అయింది. సో అందులో ఒక్క అషేరు గోత్రం నుంచి ఆమె వచ్చింది అని అక్కడ రాయబడింది. అయితే ఆ రెహబాముకు యెరోబాముకు జరిగిన యుద్ధం తర్వాత దాదాపు 900 సంవత్సరంలో జరుగుతున్నది. 723వ సంవత్సరంలో ఇస్రాయేల్ వారు మరి అప్పటికే ఎంతో పాపము చేసిన వారై ఉంటారు. దేవుని యొక్క విగ్రహాలు చేసుకొని బయలుదేవతకు పూజిస్తూ మరి దూడల విగ్రహాలు చేసుకొని వాటిని పూజిస్తూ దేవాలయాలు కట్టి పూర్తిగా పాపంలో పడిపోయినప్పుడు 723వ సంవత్సరంలో అషూరీలు వాళ్ళ మీద దాడి చేసి అషీరియన్స్ వాళ్ళని చెరపట్టి తీసుకెళ్లిపోయిన తర్వాత చెల్లా చెదరైపోతారు. సో అందుకే ఇప్పటికీ వాళ్ళు ఏమంటారంటే ద 10 లాస్ట్ ట్రైబ్స్ అంటారు. సో వాళ్ళు చెల్లా అయిపోయినారు, వాళ్ళు ఒక దగ్గర లేరు అని అర్థం. చెల్లా చెదరైపోయి ఒక దగ్గర లేరు. సో యూదులు వారిని కన్సిడర్ చేయరు. దే స్టిల్ కన్సిడర్ దమ్ యాజ్ 10 లాస్ట్ ట్రైబ్స్. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా దేవుడు తను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా పోడు. ఆయన వాగ్దానం ఇచ్చినాడంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. సో వారిలో ఆ 10 వారిలో 10 తెగలలో ఆయన సాక్షులను ఆయన నమ్మిన వారిని ఆయన పెట్టుకున్నాడు. దానికి మనము ఏలియా టైంలో కూడా మనం గమనించవచ్చు. నేను ఒక్కడినే మరి చేశానంటే ప్రభు సమాధానం ఇచ్చినట్టు మనం చూస్తాం. నువ్వు ఒక్కడే కాదు, నాకు నా మాట నమ్మి వారి దేవతలను పూజించకుండా ఉన్నవారు 7,000 మంది ఉన్నారు అని మొదటి రాజుల గ్రంథంలో 19వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 18 10వ వచనంలో చూస్తే, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశారు. ఇందాకనే చెప్పినట్టు వారు చేయని పాపం అంటూ లేదు, ప్రవక్తలను కూడా చంపేస్తున్నారు. అయితే లాస్ట్ 18కి వస్తే, ఆయనను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాలు ఉన్నకయు నోటితో వాని ముద్దు పెట్టుకునకయు నుండి 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉందరు. సో ఒకరే అనుకున్నాడు ఏలియా, నేను ఒక్కడనే రోషం కలిగి పోయింది, ఎవరు లేరు అంటే ప్రభు 7,000 మంది ఉన్నారని చెప్తున్నారు. సో ఆ 10 లాస్ట్ ట్రైబ్స్ లో ఆ అషేర్ గోత్రికురాలైనటువంటి హన్నా ఆమె అక్కడే ఉంది. యెరూషలేములోనే ఆమె నివసిస్తా ఉంది. బహుశా అక్కడ ఇందాకనే చెప్పినట్టు 104 సంవత్సరాలు ఒక వ్యక్తి వివాహం జరిగి ఆ రోజుల్లో 12-13 సంవత్సరాలు అనుకుంటే 7 సంవత్సరాలు ఆమె భర్తతో ఉంది. భర్త చాలా యంగ్ ఏజ్ లో ఆమె చనిపోయినాడు. తర్వాత 84 సంవత్సరాలు ఆమె విధురాలుగా ఉండి ఆమె ఏమీ సనుక్కొనక్క విసుక్కొనక్క, ఎందుకు ప్రభు నాకు ఈ జీవితాన్ని ఇచ్చినావు అని ఆలోచన లేకుండా ఎంతో భయభక్తులతో ఉదయము రాత్రి ఉపవాస ప్రార్థన చేస్తుందని అక్కడ రాయబడింది. నేను అనుకుంటాను ఆమె అషేరు గోత్రికురాలు బహుశా ఎవరు కూడా ఆమెను అక్కడ లెక్క చేసి ఉండరు. ఎందుకంటే యూదులు ఇశ్రాయేలు వారిని పెద్దగా గౌరవించరు. ఎందుకంటే ఆ 10 తెగల వాళ్ళు విడిపోయి ఎవరినంటే వారిని వివాహం చేసుకున్నారు. అందులో ముఖ్యంగా షామ్రోను పట్టణం నుంచి వచ్చిన వారిని అయితే అస్సలు కూడా ఇంకా హీనంగా చూస్తారు, కుక్క కంటే హీనంగా చూస్తారు. ఈ షామ్రోన్ అనేది ఇది కూడా ఒక పట్టణము. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే ఆ సమరయ స్త్రీ గురించి మనం చదివినాం. సో ఆ షామ్రోను పట్టణాన్ని హీనంగా చూస్తారు. ఎందుకంటే ఇతరులతో వారు వివాహం చేసుకోవడం, ఇతరులతో కలిసిపోయినారు. సో ఆ హన్నా అనే వ్యక్తి కూడా అషేర్ గోత్రికురాలైనప్పటికీ ఆ దేవాలయంలోనే ఉంది. దేవాలయంలోనే నిరంతరం గడుపుతోంది. ఎన్ని సంవత్సరాలు గడిపింది.
84 సంవత్సరాలు ఆమెను నిజంగా అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప సమాజ మందిరంలో ఉన్న గొప్ప వ్యక్తులు చాలా గొప్పగా ఏది చూసింటారు. ఎందుకంటే ఆమె విధురాలు ఒకటి, భర్త లేనిది ఒకటి, రెండోది ఆమె యూదా గోత్రికురాలు కాదు, ఆమె ఇస్రాయెల్ నుంచి వచ్చి అందులో ఒక అషేరు నుంచి వచ్చింది. అందులో వారు తిరుగుబాటు చేసేటువంటి, దేవునికి వ్యతిరేకులు తిరుగుబాటు చేసేటువంటి వారు ఆ ట్రైబ్ నుంచి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా గౌరవించి ఉంటారు. బట్ స్టిల్ అన్ని పర్సనల్ గా అన్ని ప్రాబ్లమ్స్ ఉండి, అన్ని ఇబ్బందులు ఉండి, ఎక్స్టర్నల్ గా అన్ని ఇబ్బందులు ఉండి ఆమె ఆమె ఫోకస్ ఒకటే, దేవుని సన్నిధిలో ఉండి నిత్యము నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల, దేవుని సన్నిధిలో ఉండి నిత్యము ఉపవాసంలో నా ప్రార్థనను కొనసాగించాల. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్లు పెన్మిటితో సంసారం చేసి బహుకాలం గడిచినది. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, పగలు రాత్రి ఆమె సేవ చేస్తూనే ఉంది. అందుకే ఇందాకనే చెప్పినట్టు పెద్దగా ఆమెకు గౌరవం కూడా అక్కడ దక్కిండదు. కానీ మీరు గమనిస్తే 2 ముఖ్య విషయాలు దీంట్లో ఉన్నాయి మనకు. ఏంటంటే ఒకటి, షీ డిడ్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ టెంపుల్, దేవుని సన్నిధి నుంచి ఆమె దూరము జరగలేదు. నిజంగా అంత గొప్ప సంఘటన జరిగిన తర్వాత మన జీవితంలో ఏదైనా ఒక ఊహించని సంఘటన జరిగితే మనం దేవుని మీద కోపం తెచ్చుకొని దేవుని ఆలయానికి వెళ్ళము. ఒకవేళ వెళ్ళినా కానీ చాలా అయిష్టంగా పోతాము. మనము నాకు దేవుడు అన్యాయం చేసినాడు అనే ఆలోచన ఉంటుంది. కానీ హృదయపూర్వకంగా రాత్రి పగలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. రెండోది, కాన్స్టెంట్ గా ప్రేయర్ చేస్తూ ఉంది. మొట్టమొదటి దేవుని సన్నిధి నుంచి విడిపోలేదు. రెండోది, నిరంతరము భక్తి ప్రార్థన కాదు, సహవాస ప్రార్థనలో నిరంతరము కొనసాగుతుంది. 1 రోజు 2 రోజులు కాదు, 84 సంవత్సరాలు ఆమెకు అప్పటికి. నిజంగా దేవునికి ఎంత విధేయత చూపింది అన్న అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. అందుకే నేను ఇందాక మరి చెప్పినట్టు ఈ ముగ్గురు ఈ 5 మంది కూడా దే ఆర్ ద పర్సన్స్, ఎట్లా చెప్పొచ్చు అంటే దే ఆర్ క్వైట్ ఇన్ ద ల్యాండ్. ఆ ప్రాంతంలో, ఆ దేశంలో నిశ్శబ్దంగా చాలా మంది ఉన్నారు. వీళ్ళు 5 మంది కాదు, ఈ 5 మంది ఎందుకు రాయబడినారంటే 2 కుటుంబ సభ్యులు, 3 సాక్షులు. కుటుంబ సభ్యులు సాక్షులుగా ఉండలేరు కాబట్టి ముగ్గురిని తండ్రి అయిన దేవుడు సాక్షులుగా ఏర్పాటు చేసినాడు. గొర్రెల కాపరులు, సిమియోను, లాస్ట్ కి హన్న. సో ఆ 3 సాక్షులు, మరి యోసేపు, మరియా, ఈ 5 కూడా తమ క్లిష్ట పరిస్థితుల్లో మరి దేవునికి విధేయత చూపినారు. మనం అనుకోవచ్చు, సిమియోనికి ఏముందబ్బా క్లిష్ట పరిస్థితి, మిగతా వాళ్ళకైతే ఉంది, గొర్రెల కాపరులకు ఉంది, మరియాకు యోసేపుకు ఉంది, అన్నాకు ఉంది, సిమియోనికి ఏముంది క్లిష్ట పరిస్థితి అంటే వెయిట్ చేయడం అంత క్లిష్ట పరిస్థితి ఏది లేదు. ఎందుకంటే అది వెయిట్ చేసే వాడికి తెలుస్తుంది అది ఎంత టఫ్ జాబో. సో ఎవరైనా అడిగినా కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నేను రక్షకు కొరకు వెయిట్ చేస్తున్నా అని చెప్తే ఎట్లా చూస్తారు మిగతా వాళ్ళు, ఎలా అతన్ని స్వీకరిస్తారు? అతనికి ఎన్ని అవమానాలు జరిగి ఉండొచ్చు. మనం గమనిస్తే టఫ్ జాబ్ అన్నిటికంటే వెయిట్ చేయడమే. దేవుని మాట చొప్పున ఏ యాక్ట్ తీసుకోకుండా, ఏ పని తన సొంతంగా చేయకుండా దేవుని వైపు చూస్తూ కొనసాగించినాడు. 113 సంవత్సరాలు వయసులో ప్రభుని చూడగలిగినాడు. నిజంగా నేను అనుకుంటాను, సిమియోను ప్రార్థనలో ఎంతో గడిపి ఉంటే గాని పరిశుద్ధాత్మ దేవుడు సిమియోనుకు అవకాశాన్ని ఇచ్చుండడు. నీ మాట చొప్పున, అకార్డింగ్ టు దై వర్డ్, నీ మాట చొప్పున ఇది జరిగింది. నేను 70 సంవత్సరాలు వెయిట్ చేశాను ప్రవ్వా, అందుకే ఇది నాకు నువ్వు దక్కింది అనడం లేదు. ఎందుకంటే చాలాసార్లు మనం క్రెడిట్ మనం తీసుకోవాలని మన తాపత్రయం, మన తపన.
దేవునికి ఇస్తూనే ఇచ్చి ఒక 20% ఇచ్చి 80% మన ఖాతాలో వేసుకుంటాం. కానీ సిమియోను 100% క్రెడిట్ అంతా దేవునికి ఇస్తున్నాడు. అకార్డింగ్ టు దై వర్డ్, నీ మాట చొప్పున జరిగింది. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. కీర్తన 35 20వ అధ్యాయంలో మనం ఒక మాట చూడొచ్చు. కీర్తనలు 35 20వ అధ్యాయము. వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. ఫర్ దే స్పీక్ నాట్ పీస్, బట్ దే డివైస్ డిసీట్ఫుల్ మ్యాటర్ అగైన్స్ దెమ్ దట్ ఆర్ క్వైట్ ఇన్ ద ల్యాండ్. అయితే అదే జరిగింది కదా. అది మనం చదివిన మాటనే ఏమంది? వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగా ఉన్న వారికి విరోధంగా వారు కపట యోచనలు చేయదు. మరి మరియాని ఎన్నో మాట్లాడినారు, యోసేపుని ఎన్నో మాట్లాడినారు. గొర్రెల కాపురులు వీళ్ళకేం తెలుసు? వెలివేయబడిన వారు వీరు చెప్పడం ఏంటి దేవుని గురించి? సో సిమియోను అన్నాను కూడా మరి ఎన్నో అనిండొచ్చు. ముఖ్యంగా అన్నాను ఎన్నో అనిండొచ్చు. ఎందుకంటే స్త్రీ, ఆమె విధురాలుగా ఉంది, ఆమెకు ఎటువంటి గౌరవం దక్కిందో మనకు తెలియదు. సో ఈ 5గురు కూడా దోస్ ఆర్ క్వైట్ ఇన్ ద ల్యాండ్. ఇందాక చెప్పినట్టు ఓన్లీ 2 థింగ్స్, 2 విషయాలు వాళ్ళు చేశారు. కాన్స్టెంట్ ఇన్ ప్రేయర్, క్వైట్ వాచ్ఫుల్నెస్. నిరంతరంగా ప్రార్థన చేయడము, నిశ్శబ్దంగా వేచి ఉండడం. నిరంతరం ప్రార్థన చేయడము, నిశ్శబ్దంగా వేచి ఉండడం. సో దేవునికి విధేయత చూపాలంటే మనం చేయాల్సింది ఇదే. నిరంతరం ప్రార్థన చేయడము, నిశ్శబ్దంగా వేచి ఉండడం. ఎప్పుడు కార్యం జరుగుతుందో, ఎప్పుడు దేవుడు చేయమంటాడో, ఎప్పుడు దేవుడు స్టెప్ వేయమంటాడో అప్పుడే వేయడం. మధ్యలో ఆగిపోయి లేదు ఇంకా నేను ఐ హ్యావ్ టు టేక్ ఓవర్, ఇంకా జరగదు ఇది అని మనము టేక్ ఓవర్ చేయకూడదు. అయితే విశ్వాసిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను దేనికోసము వెయిట్ చేస్తున్నాను, నేను దేనికోసము ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నానా? వివాహం కోసం ఎదురు చూస్తున్నానా? పిల్లల కోసం ఎదురు చూస్తున్నానా? ఘనత కోసం ఎదురు చూస్తున్నానా? ఒక మంచి పొజిషన్ కావాలని ఎదురు చూస్తున్నాను? దేనికోసం నేను ఎదురు చూస్తున్నాను? నిజంగా ప్రభు కొరకు, ప్రభు రెండో రాకడ కొరకు ఎదురు చూస్తుంటే అది మరి దేవునికే మహిమ కలుగును గాక. చాలా గొప్ప విషయం. విశ్వాసులైన వారు ఎదురు చూసే వాళ్ళు లేరని నేను చెప్పట్లేదు, ఉన్నారు. అయితే మనం ఏమైనా ఆ డైరెక్షన్ లో లేకపోతే సరిదిద్దుకోవాల్సిన సమయము ఇదే. ప్రభు కొరకు, ప్రభు రెండో రాకడ కొరకు మనము ఎదురు చూసేవాటిగా, ఏ విధంగా సిమియోను, అన్న వీళ్ళందరూ ఎదురు చూశారో ప్రభు రాకడ కొరకు మనం కూడా ఎదురు చూసేవారిగా ఉండాలి. మనం బాగా గమనిస్తే ప్రభు మొదటి రాకడ, ప్రభు పునరుత్థానము చాలా నిశ్శబ్దంగా, సైలెంట్ గా జరుగుతుంది. పునరుత్థానము ప్రభువు జన్మం కంటే ఇంకా నిశ్శబ్దంగా జరుగుతుంది. సో ఆ రెండు చాలా నిశ్శబ్దంగా జరిగినాయి. కానీ ప్రభు వచ్చే రెండో రాకడ అలా నిశ్శబ్దంగా ఉండదు, ఎంతో గంభీరంగా ఉంటుంది. సో ఆ గంభీరతను మరి ప్రభువును ఎదుర్కోవడానికి మనం ప్రిపేర్ అయి ఉన్నామా? వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా? వెయిట్ చేస్తున్నామా దాన్ని స్వీకరించాలని అనే ప్రశ్న విశ్వాసులైన దేనికోసం, వాట్ ఈజ్ మై ప్రయారిటీ ఇన్ వెయిటింగ్? ఏది ప్రాధాన్యతగా ఉంది నాకు ఇప్పుడు ఎదురు చూడడంలో అనే గ్రహింపు మనకుంటే మనం వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి మనము ప్రభువా ఈ ప్రాధాన్యత తీసేసి కేవలం ఒకటే ఒక ప్రాధాన్యత, నీ రాకడ కొరకు నేను ఎదురు చూడాలి. ఏ విధంగా సిమియోను, హన్న ఎదురు చూశారో అలా ఎదురు చూడాలి. ఎలా ఎదురు చూడాలంటే నిరంతరం ప్రార్థన చేస్తూ నిశ్శబ్దంగా వేచి ఉండి నేను ఎదురు చూడాలి, అది నాకు అనుగ్రహించని మనము ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. మరి అటువంటి
ఆ విధంగా మనం ఎదురు చూడడానికి నిరంతరం ప్రార్థనలో నిశ్శబ్దంగా వేచి ఉండి మరి ఈ విధంగా దేశంలో నెమ్మదిగా ఉన్నవారు. దే ఆర్ క్వైట్ ఇన్ ద ల్యాండ్. లెట్ us బి క్వైట్ ఇన్ ద ల్యాండ్ అండ్ వెయిట్ ఫర్ అవర్ లార్డ్స్ సెకండ్ కమింగ్. థ్యాంక్ యూ. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రైజ్ ద లార్డ్. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వాదించబడ్డాం. మన సహవాసం తరపున అయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్ డాక్టర్ గారు. ప్రైజ్ ద లార్డ్. మన మధ్య ఉన్నటువంటి రాబర్ట్ జేమ్స్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. అయ్య గారు ప్లీజ్. ప్రేమ గల మా తండ్రి, మా గొప్ప దేవ, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ క్రిస్టియన్ బట్టి నీకు వందనాలు. నీ యొక్క సాక్షులుగా తండ్రి మీరు క్రీస్తు ప్రభు తెచ్చిన రక్షణ గురించి నిలబెట్టి ఉన్నారు. అందులో ప్రాముఖ్యంగా ఆయన సిమియోను గురించి, అన్నాను గురించి విని నా ప్రభువాన్ని పొందనాను. సిమియోను చాలా పెద్ద వయసు కలిగిన వాడై ఆయన మీద పరిశుద్ధాత్మ నిలిచి ఉండగా పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు తెలియజేయబడినది రక్షకుని చూచే వరకు తాను మరణం పొందలని ఎలాంటి ఖచ్చితమైన ఆ సందేశమును అతడు పొంది దాని కొరకునైనా విశ్వాసంతో ప్రార్థనలు చేస్తూ నెమ్మదిగా కనిపెట్టుకుంటూ ఉన్నాడు తండ్రి. నిజంగా నా కార్యాన్ని మీరు ప్రభు పుట్టిన తర్వాత కొన్ని రోజుల్లోనే ఆయనకు చూపించినారు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన డిక్లేర్ చేసిన విషయాల కొరకు నీకు వందనాలు తండ్రి. ఓ ప్రభు అని స్తోత్రం చెల్లిస్తున్నాను. అటువంటి ప్రవక్తలను ఈ రోజుల్లో కూడా లేపండి. ఆ రక్షకుని గురించి ప్రకటించడానికి, రక్షకుని యొక్క రెండవ రాకడ కొరకు కనిపెట్టుకోవడానికి మా దినాల్లో కూడా అటువంటి దైవజనులను లేపమని, నమ్మకమైన వారిని, ప్రార్థించే వారిని, కనిపెట్టుకునే వారిని కోరుకుంటున్నాం ప్రభు అని పొందనాలు. స్తోత్రం దేవ. అలాగనే అన్న లాంటి వారికి కూడా నేను మరి ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా పెదవరాలకున్న ఆ యొక్క నెగిటివ్ యాక్సెప్టెన్స్ దాన్ని మేము గమనిస్తూ ఉంటాం. కానీ ఆమె అయితే 7 ఏళ్ళే భర్తతో కాపురం చేసి 84 ఏళ్ళు దేవ విధవరాలుగా ఉండి విసుక్కోకుండా, సనుక్కోకుండా తన జీవితాన్ని పూర్తిగా నీకు అంకితం చేసుకొని ప్రార్థనలతోనూ, ఉపవాస ప్రార్థనలతో రాత్రింబగళ్ళు దేవాలయమును విడువక ప్రభువాన్ని కొరకు కనిపెట్టుకున్న ఒక తల్లి, ఒక స్త్రీ వాళ్ళు ఏమని చూస్తున్నాను. గోరి రాజ్యానికి నీ రాజ్యవ్యాప్తిలో ప్రయాసపడేవారు పురుషులు, స్త్రీలు దేవ ఎంతో మంది అవసరం. నేను అన్నాలాంటి వారిని కూడా ఉంటారు. నేను అక్కడక్కడ అనేక మంది లేపమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, మేము క్రిస్మస్ తండ్రి కేవలము ఒక పండుగ వల్లే మాత్రం కాకుండా అలాగే యేసుప్రభు సిలువను కూడా ఏదో ఒకవేళ సానుభూతి చూపడం కొరకు మేము ఏడ్చుట కొరకు కాకుండా మా కొరకు, మా బిడ్డల కొరకు పెట్టేవారుగా, బియాండ్ క్రూసిఫిక్షన్ చూసేవారుగా మీరు మాకు దయ చూపించండి. మొత్తం యేసు ప్రభు పుట్టినది మొదలుకొని ఆయన మరణించి తిరిగి లేచిన వరకు కూడా క్రిస్మస్
అని మేము గ్రహిస్తూ ఉన్నాం తండ్రి. కాబట్టి ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభువుని మా హృదయాల్లో ఉంచుకొని ఆయనను మోసుకొని పోవారముగా అనేక మందికి అందించేవారముగా మమ్మల్ని వాడుకోవడం గొప్ప దేవాన్ని కొందరు చేస్తూ మరి క్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆయనను ఎరగని వారు మా దేశంలో ముఖ్యంగా నమ్మని వారు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము మా మట్టుకు మేము సంతృప్తి పడిపోకనైనా ఇతరుల కొరకు ప్రయాసపడేవారుగా మాకు చేయండి. నీ రాజ్యంతో త్వరగా వస్తున్నామని నమ్ముచున్నాను. మమ్మల్ని శుద్ధపరచండి. మొదటి రాకడ కొరకు ఎలా కనిపెట్టినారు, రెండవ రాకడ కొరకు కూడా మేము ప్రార్థనతోనూ అలాగే విడువక ప్రార్థనలతో అలాగే నెమ్మదిగా క్వైట్గా ఉండి కనిపెట్టేవారుగా మమ్మల్ని చేయండి. మమ్మల్ని సిద్ధపరచండి. ఇతరులను సిద్ధపరచుటకు మమ్మల్ని సిద్ధపరచండి. మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందండి. యేసు నామములో ప్రార్థించి వేడు పరిశుద్ధపరచబడు రాజ్యం వచ్చునుగాక, వేరునుగాక. మాకు కావాల్సిన అన్నది ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక శక్తి సన్నిధి నడిపింపు దేవుడు మనకు సమృద్ధి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి దేవుని సేవకులు అయ్య గారికి, జేమ్స్ అయ్య గారికి వందనాలండి. ప్రవీణ్ కుమార్ అయ్య గారికి సభ తరపున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. రేపు దినం కలుసుకుందామండి. రేపు దిన సుజీవ్ సందీప్ గారు వాక్య పరిచయం చేస్తారు. వండర్ఫుల్ డే అండి. థ్యాంక్ యూ అందరికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.